బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మీరు అంటే మీరు ఊహించగలుగుతున్నారా? బరాబర్ వస్తుంది అబ్బా, ఎందుకు రాదు, బరాబర్ వస్తుంది. నువ్వు ఎంత పర్సెంటేజ్ ఉన్న ఆ అగ్ర కులాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉండిపోతుంది, బట్ బయటికి రావట్లేదు. అది 60% 80% ఉన్నటువంటి బీసీ కులాలకు మాత్రం రాలేకపోతుంది అని కేటీఆర్ ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఎందుకు చేయాలని కేటీఆర్ ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఆయన సంఖ్యాబలం లేదు కాబట్టి, ఆయన కులం చాలా చిన్న కులం కాబట్టి కేటీఆర్ అంటున్నాడు. రేపు మాది బయటపడతాయి కదా, మేము 0.4 0.3 0.2 అనేది బయటపడుతున్నాయి కదా. వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎట్లయినా ఇష్టం ఉండదు, ఎట్లయినా ఇష్టం ఉండదు. సో ఆ ఇష్టం ఉండదు కాబట్టినే పంచాయతీ ఇక్కడ. ఓకే, సో వాళ్ళ అసలు ఒరిజినాలిటీలు బయటపడతాయి. అంతంలో చేతులలో సంపద ఎంతున్నది, నెక్స్ట్ కులంలో దగ్గర సంపద ఎంతున్నది, నెక్స్ట్ ఎంత సంపద ఉన్నది, ఎవరి వాటా ఏమున్నది, ఎంత క్లియర్ గా బయటపడుతుంది. సో మొత్తానికి అయితే మరి తిరుమల అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈయన రేవంత్ రెడ్డి సీఎం, లాస్ట్ సీఎం అన్నట్టుగా నెక్స్ట్ బీసీ వచ్చే అవకాశం ఉందంటే తీన్మార్ మల్లనే పక్కకు పెట్టండి, జనం లోపల ఆలోచన మాత్రం స్ప్రెడ్ అయింది బాగా. తన ముందే ఉందంటే పక్కా ఎందుకు లేదు, సంఘాలు లేవా అయింది, సంఘాలు పనిచేస్తలేవా, బుచ్చడు మంది చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. సరే ఒక స్టేజ్ తను కూడా మాట్లాడుతున్నాడు కావచ్చు, అంతే వేరే విషయం. కానీ చాలా సంఘాలు ఉన్నాయి, పనిచేసినాయి. అట్లా అంటే మాత్రం పనిచేసిన సంఘాలందరినీ అవమానపరిచిన వాళ్ళు అవుతాం కదా. ఎంతో మంది తీసి సబ్మిట్ చేసిండ్రు, ఎంతో మంది బయటకు వచ్చి మాట్లాడిండ్రు, అదంతా ఒక పక్వానికి వచ్చిన్నది. దానికి పొలిటికల్ లీడర్షిప్ ఎవరు వస్తారు అనేది టైం చెప్తుంది. అది టైం చెప్తారు. చర్చ మాత్రం ఎందుకు చర్చ వచ్చిందంటే కులగణన అనేది దేశం మొత్తం చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ నువ్వు పెట్టి ప్రైమ్ మినిస్టర్ బంగాళాలకు ఇంతమంది ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులకు ఇంతమంది ఉన్నారు, బీసీలకి ఇంతమంది ఉన్నారు, ఎస్సీలకి ఇంతమంది ఉన్నారు, మైనారిటీస్కి ఇంతమంది ఉన్నారు, ఎస్టీలకి అని ఆయన డేటా చెప్తుంటే అయ్యా గింత అన్యాయం జరుగుతుందా అనేది చర్చ జరుగుతున్నది. రేపు ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తారో మనకు ఎరకలేదు, ఎందుకంటే దీనికే ఇప్పుడు గిన్ని నెలలు పట్టింది. ఇది వచ్చి డేటా బయటకు వచ్చి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు నమ్మాలి. ఇంకొకటి ఏంటంటే 10 ఏళ్ల కింద ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది ఇంత కాలం అయింది, ఎందుకు ఆ డేటా బయట పెడతలేరు వాళ్ళు? ఇప్పటికీ పబ్లిక్ చేయాలి కదా. ఎందుకు ఉండదబ్బా, గవర్నమెంట్ వచ్చినాక అది గవర్నమెంట్ మెషినరీ. కేసీఆర్ సంఘాలు పెట్టుకొని పోతారా? ఎట్లా సంఘాలు పెట్టుకొని ఉన్నాయంటే మండల ఆఫీసులో తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ ఎక్కడ ఉండాలో ప్రభుత్వంలో ఉంటాయి, వీళ్ళు బయట పెట్టాలి కదా, వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా. వీళ్ళ లోపల ఉన్నదో ఇల్లు పెడితే మరి మా సంగతి ఏందని అనిపిస్తుందేమో వీళ్ళకి. మరి అలాగే ఇష్టం ఉండి చేస్తుందా? ముఖ్యమంత్రి గారే అన్నారు, నన్ను అడిగిండ్రు వేదిక మీద చెప్పిండు ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ పక్కకు నన్ను అడిగిండ్రు, నువ్వు ఫార్వర్డ్ కాస్ట్ అయిన అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయింది, నువ్వు కులగణనకి ఎందుకు ఒప్పుకుంటున్నావు అని చెప్పని అడిగిండ్రు అని. అంటే దాని ఎంత ఆంతర్యం ఏంటిది? నీది కూడా చిన్న కులమే, అగ్ర కులాలకు నష్టం జరుగుతుంది ఈ కులగణన కనుక చేస్తే, ఎవరి శాతం ఎంతున్నదని చేస్తే అగ్ర కులాలకు నష్టం జరుగుతుంది అనే ఆయనకు లోపల భావంతో అందరూ అడుగుతారు. ఆయన నా పార్టీ నాయకుడు మా రాహుల్ గాంధీ దానికి ప్రామిస్ చేసింది కాబట్టి కానీ మేము ఈ పని చేస్తున్నాం అన్నాడు. తన ఇష్టంతో చేస్తున్నా అనేది ఓపెన్ గా చెప్పలేదు కదా, అధిష్టానం చేస్తున్నాడు అంతే. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాం మేము అంటున్నాడు, అంతేగాని ఒత్తిడిలో చేస్తున్నా అనేది చెప్పకనే చెప్తున్నాడు. ఎవరికి ఎందుకు ఇష్టం ఉంటది? ఇప్పుడు తన కూడా అన్నాడు కదా, బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వీళ్ళందరి వాళ్ళు పాలితులుగా ఉంటారు కానీ పాలకులు ఉండలేరు. పాలకులం అంటే మేమే పాలకులం అని చెప్పనే ఆయన ఆల్రెడీ ఇంత గతంలో చెప్పిండు కదా. సో ఎవరు పాలకులు అవుతారు, ఎవరు పాలితులు అవుతారు అనేది ఈ రాజకీయ పార్టీలన్నీ ఆధిపత్యాలు కొంతమంది ఈ కులగర్జీ కులపిచ్చి ఉన్న చేతులలో ఉన్నాయి కాబట్టి ఇట్లున్నాయి. ఆ పాడ్కాస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అట్లంటే మరి జీవన్ రెడ్డి అన్నాడు, జీవన్ రెడ్డి అరే అన్యాయం మోసం జరుగుతున్నది కింది కులాలకు జరుగుతున్నది అని చెప్పని అన్నాడు. ఇట్లా వాళ్ళు కూడా డెఫినెట్ గా ఉన్నారు. అది ఉన్నంత అది ఎక్కడ ఉంటుందో ఎక్కడో నడవదు, తిరుగుబాటు జరుగుతుంది. అది ఏదో రూపంగా తిరుగుబాటు జరుగుతుంది, మార్పిడి 100% జరుగుతుంది. ఎప్పుడు వీళ్ళకి రాజకీయాల శాశ్వతం ఏం కాదు. ఎందుకు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే ఎందుకు స్పందన వస్తుంది అంటే నిజం కూడా అన్యాయానికి మోసానికి దోపిడికి గురి అవుతున్నారు అనేది ఆ ఫీల్ ఉంది జనం లోపల. సో ఆ పర్సెంటేజ్ దోపిడీ చేస్తున్న పర్సెంటేజ్ ఎంత ఉన్నదో, దోపిడికి గురైతున్న వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉన్నదో వెళ్ళిపోతుంది. దీనిలంతా ఈ గజ్జి పిచ్చున్న వాళ్ళు మారితే మారాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి. ఉట్టిగా ముఖం పట్టుకొని ముఖం మీద ఉండి నేను మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాను చేసేటని పిచ్చి పనులు చేస్తే కాదు. సో ఉట్టి ఏదో ఉత్సవాలను వీటిని ప్రభుత్వం చేస్తానట్టు కాదు. ఆ సెక్షన్స్ కు నువ్వు ఏం చేస్తున్నావు అనేది రేపు పొద్దుగాల
మాబోటి అంతా చర్చ జరుగుతుంది కదా, సమాజంలో కూడా జరుగుతుంది. అందరు ఎవరైనా పిచ్చోళ్ళు కాదు, తిక్కలో కాదు. ఇన్ని సోషల్ మీడియాలు లేనప్పుడు జరిగినాయి. ఇలా పెద్ద పెద్ద ఛానల్ కూడా ఎవరు చూసేటట్టు లేరు. పెద్ద పెద్ద ఛానల్ కూడా అన్ని ఎవరి పాటలు వాళ్ళవి ఉన్నాయి. సోషల్ మీడియా పోతున్నాయి. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ కిందాక పోతుంటది. నచ్చినోడు చూస్తుంటాడు, ఈ ఇష్టం ఉన్నాడు నాకు మెచ్చుకుంటాడు, ఇష్టం ఉన్నాడు తిట్టుకుంటాడు అంతే. కానీ ఫ్యాక్ట్స్ మాత్రం జనానికి తెలవాల్సిన అవసరం ఉంది. దేశ సంపద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నదా లేదా? నేను ఇంతకుముందు ఫిగర్ చెప్పిన 1% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ద నేషన్ ఈజ్ హోల్డింగ్ 40% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. 1% ఉన్నటువంటి జనం చేతులలో 40% దేశ సంపద ఉన్నది. వినాలందరూ మొత్తం జనం వినండి. బాటం 50% ఉన్నటువంటి జనాలు 50% ఉన్నటువంటి జనాల చేతుల్లో జస్ట్ 2.8 to 3%, అంటే బిలో 3% దేశ సంపద ఉన్నది. అంటే ఎంత తారతమ్యాలు ఉన్నాయి చూడండి. దేశ సంపద మొత్తము కాంట్రాక్టర్స్ చేతులలో, పాలిటీషియన్స్ చేతులలో, కరప్ట్ ఐపీఎస్ ఆఫీసర్ చేతులలో, ఎక్కడ చూసినా అవినీతి చిల్లిపోయింది మొత్తం. అవినీతి మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తీసుకొస్తే ఈ దేశాన్ని 100 ఏళ్ళు నడపొచ్చు.